మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్ గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళి జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే గాని ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక, తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడు పెళ్ళాం, వాడు తాగుతాడు, వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు. వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు. రేసీను చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పెట్టేసా. ఇక్కడికి వచ్చేద్దాం ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామ్మా, ఇదేనని చెప్పి వీళ్ళు చూసిరండి. రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పోస్టుల్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్సా? అంటే బ్యాచులర్స్ బ్యావర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునే వాళ్ళు. పక్కనే 2 వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ, పిరికోడు. అలాగా? ఒట్టు. ఇవన్నీ కాదు గాని ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు. నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి. నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా? ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు, అంతే. ఇటు ఇంకో బట్టి కొట్టు, అది కూడా. స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చడ్డీలు వేసుకునేవాడివి, నీకెందుకు నవ్వకో? వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడి తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? 2 నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే Don't touch that.
చెప్పు ఏంటా చూపు? చాలా బాగుంది. ఏయ్, నిన్నే కదా అడుగుతున్నాను, నోరు తెరి చెప్పే. చిన్న ఓ చిన్న అంటే నువ్వేనా? ఎందుకలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను, ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంకా కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను, జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా. వాళ్ళు కూడా చెప్పు, అర్థమైందా? అవ్వండ్రా. మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ, టాలెంట్లో కానీ, పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అరవింద్. అవునా కదా? అవుననుకో. అందుకే చెప్తున్నా, ఆ వేషం నువ్వే వేయాలి. నీ మీద వీలే బెటర్ కదరా, తడిగొట్టుతో తాడు దించావు. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో. సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్, వేషం నేనే వేస్తాను. ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే. నా ఫ్రెండ్ ఏంటన్నయ్య నిన్న కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు? రే చెప్పించేయండి రా. మరా మనిషి ఎక్కడ? రే రెడీయా? హాయ్ 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 హాయ్. అరే ఈడెవడ్రా కొత్తాడు? ఏ నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. సర్లేరా, నువ్వురా. చెప్పింది గుర్తుందిగా? టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. నువ్వురా. ఏంటి 2000 ఎక్స్ట్రా? మావా నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది, అయినా బుద్ధి రాలేదా? చచ్చారు, వస్తున్నా ఆగండి. అయ్యో అయ్యో, నోర్మి, వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. అరవింద్, బండోడు వస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు. ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు. ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నాడు రా. పోలీస్ రా? పోలీసా? అడే ఒక్క మొక్క కొట్టరు కుదరా. అయ్య బాబాయ్, అరే బండాడా రారా. అచ్చే తర్వాత రే అమ్మాయి వస్తుందిరా, మన ప్లాన్ కానీ. పోలీసురా? పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు బాబోయ్. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్, వెళ్ళండి కాపాడమ్మా. ఆగండి, ఎందుకు అతను అలా ఏడిపిస్తున్నారు? మీ పేరేం పని లేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. నాకేం తెలీదు, ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క, వాడు కూడా సెటప్పే. అమ్మో, ఒరే గణేష్, మీ అమ్మ నాన్నరా? ఒరే నాయనా, అన్నం తిన్నావా? తినకపోతే ఆరోగ్యం పాడైపోతావురా. ఒరే బాబు, తినరా బాబు. మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా? జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా? ఎవడ్రాయుడు మన ఏరియా స్టాషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదా. బాగా
ఒరే శేఖరం, నేను రా మల్లిబాబుని. ఎరా మల్లిగా, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నా? నాకేంట్రా, కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు A to Z సర్వీస్ అన్నమాట. ఓహో, నువ్వేంట్రా అంత డల్గొన్నావు? ఏం అడుగుతాలేరా, నిండా అప్పుల్లో కూరుకుపోయాను. జీవితం అంటేనే విరక్తి కలిగిద్దిరా. కొండంత ఫ్రెండ్ నేను ఎదురుగున్నా ఉండగా అలా మాడతావేంట్రా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? చెప్పరా, నీ అప్పు ఎంతో చెప్పు. ₹1,00,000 రా. ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కోసం ఇంత డల్ అయిపోతున్నావా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా ₹1,00,000 కావాలి, అంతే కదా? ₹1,00,000 ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా? ఏది నవ్వు సరే. 40, 70 తీసుకో లచ్చ. ఆ చూపేంట్రా, ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఇదిగో ₹1,00,000 తీసుకెళ్ళాలి, మొఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి. కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా. ఈరావురా, దిగ్గానే ఫ్రెండ్కి ₹1,00,000 ఇచ్చినాడు. పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా. నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతో కొంత లాగుతాను రా. వద్దురా, డబ్బుకు దురాశ పడకరా. నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇంతే. రే తీసుకోరా, తీసుకో. రేయ్, మల్లిబాబు గారికి హాట్ పిజ్జా, పెద్ద పెప్సీ పట్టారా. అలాగే సార్. ఎవడరా నువ్వు? బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు సార్. ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్. నా ఫ్యాన్ వా? అవును సార్. ఇలాంటి రేర్ సీన్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్. రేయ్, తొందరగా పట్టరారా. అదే నోటితో 2 కింగ్ సైజ్ ప్యాకెట్లు చెప్పు. సరే సార్. పక్కన ట్యాక్సీ ఆగి ఉంది, వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి. వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ ఉంటుంది, మోసుకొచ్చాయి. ఇంకా ఎక్కడ ఉన్నావా? ఇలా. ఓకే సార్. రే మామ, టాక్సీ డబ్బులు ఇరా ప్లీజ్ రా. ఒరే ఫ్యాను సార్, ట్రీట్ ఎర్రగా తీసేసేవరా. మరి నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఒరే, బేసిక్ గా నీకు అప్పు అంటే చాలా భయం కదరా. ₹1,00,000 అప్పు ఎందుకు చేసావురా? మన కిషోర్ గారు లేడు? మన వైజాగ్ కిషోర్ గారు. వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సేటు ధర 50,000 అప్పు ఇప్పించాను. ఆ 50,000 పట్టుకున్నాడు, జంప్ అయిపోయాడు. నేను ఈ సేటు ధర బుక్ అయిపోయాను. నీ తాత మర్చిపోయాడు, ఎవడగా ₹50,000 అప్పు ఇప్పిస్తావా? రే, నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రోయ్. ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు, కానీ మనీ విలువ తెలియని అస్సలు క్షమించాడు రోయ్. ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా. 50,000 కట్. ఏంటి ఇచ్చారా? ఈ 50,000 లక్ష చెప్పరా. 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. దానికి 10,000 ఖర్చు. ప్లేట్ ఇచ్చుకుంటానంటే మొత్తం బీట్ ఇచ్చేది అదవా. నీకు అసలు బుద్ధి ఉందేంట్రా? నీకు సైకిల్ తొక్కడమే రాదు, స్కూటర్ మొహం పెట్టుకున్నావురా. మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు. ఒరే చూడరా, ఈ మల్లె బాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు, కానీ క్షమించాడు. ఎగ్జాక్ట్లీ. ఈ 10,000 కూడా అప్పుడే చెప్పాను కదరా, నీకు అవసరమా? మిగిలిన నొప్పి ఎలా అయిందిరా? ఎందుకు, దీన్ని కూడా నొక్కేద్దామనా? ఈ 10,000 మాత్రం ఆడ బ్యాగ్లోకి వెళ్ళకూడదు. వద్దు మల్లి బాబు, నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. శబాస్. ఇప్పటికైనా అర్థమైందా? ఈ మల్లెబాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా? నువ్వేంటి ఇక్కడ కాలేజ్కి వెళ్ళదా? వెళ్ళలేదు. తుషార్కి ఫేవరా? ఆడికి ఫేవర్ ఏంటి? ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. ఏంటి వండుతున్నావు? జావా. ఓహో, కూర్చో. అయ్యో బాబోయ్, మేకల మీద కూర్చున్నట్టుంది. ఫీవర్ తగ్గిందా? తగ్గింది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఫీవర్ తెచ్చుకున్నావు గాని మీ ఆవిడ నిన్నేమి అనుండదు. ఒళ్ళంతా మేలేసేసింది. అంటే మీ ఆవిడ జండు బాంబు రాసి బాగా మద్దన చేసి ఉంటుంది.
అయ్యో పాపం. నేను ఇప్పటిదాకా ఎవరికైనా ద్రోహం చేశానా? అలా అని ఎవరన్నారు? మరి ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు నువ్వు పెట్టే చావుకి నా బాడీకి తేడా లేదు తెలుసా? ఏ వాళ్ళంతా చావు అయిపోయింది. అసలు ఏమైంది? ఏడవకుండా చెప్పు. రోజులాగానే ఎక్కడ కొట్టేస్తుందా అని ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ కాళ్ళ మీద అడిపోయాను. కాల్తో ఒక్క తన్ను తన్నిందా? తల పుచ్చుకుని పైకి లేపింది. లాగి గోపు మీద కొట్టిందా? లేదు, లైఫ్ లో ఫస్ట్ టైం తనే టిఫిన్ పెడతానంది. వెళ్ళి తలంటి స్నానం చేసి రమ్మంది. టిఫిన్ తిన్నావా? తిందాం అనుకునే లోపే ఫోన్ వచ్చింది. నీకా? నాకొస్తే ప్రాబ్లం ఏముంది, మా ఆవిడకి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? అంతే, మా ఆవిడ నా ఒళ్ళంతా జావ చేసింది. ఈ గ్యాప్ లో ఎవరితో ఫోన్ చేసి మా ఆవిడతో చాలా చెప్పిందంట. అది నా ఫోన్ తో. దానికి నా ఫోన్ ఎక్కడ దొరికిందో. ఊరుకో. నీ ఫోన్ నీకు దొరుకుతుంది, మీ ఆవిడను అర్థం చేసుకుంటుంది. బాధపడకు. అంతేనంటావా? అయ్య బాబాయ్, ఇది నా ఫోన్ రింగ్ టోన్ లో ఉంది. అవునా? అవును. నీ పాకెట్ లోనే ఉన్నట్టుంది. నువ్వు చెప్పినట్టే నా ఫోన్ దొరికేసింది. అయ్య బాబాయ్, మా ఆవిడ లైన్ లో ఉంది. అది కూడా ఏం చేయాలో చెప్పు. మాట్లాడు. హలో సువార్త, నా ఫోన్ నా జేబులోనే ఉంది. సేమ్ దాంది కూడా నాలాంటి నెంబరే అయ్యి ఉంటుంది సువార్త. అయ్య బాబాయ్, మనం ఈ విషయం ఆలోచించలేదే. అవును కదా? అబ్బే, ఈ అమ్మాయి ఫోన్ చేసిన అమ్మాయి కదా. అది కదా నేను చెప్పింది. కొన్ని జీవితాలు ఇంతే, బాగుపడవు. నేను తన బిందు పోన్లే, జావ తాగేళ్ళు. కొంతమంది జావ అవ్వగలరు, తాగలేరు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాము. తుషార్ని పెళ్లి చేసుకోవద్దంటావా? హాయ్ రా. ఏంట్రా లేటు? నీకు తెలుసు కదరా, మా ఆవిడకి వంట వండి పెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఊరే నరసింహ, నువ్వేంట్రా చాలా రోజుల తర్వాత? ఇన్నాళ్ళు ఎడగలిపోయారా, కనపడలేదు? రాజస్థాన్ వెళ్ళిపోయాను. రాజస్థానా? వ్యాపారంలో సెటిల్ అయిపోదామనా? కాదమ్మా, లైఫ్ లో సెటిల్ అవుదామని. రే ఆగు, ఏట్రా ఇది? పేపర్ దోశ సార్. పేపర్ దోశ? మరి పేపర్ పెట్టేదిరా? ఎందుకు సార్? ఒరే, ఈ ఫ్యాన్ గాలికి ఇది ఎగిరి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయినా ఉంది. వెళ్ళి ఓ తప్పం పెట్ట లావుగా ఉంటది. అవును నరసింహ, ఫ్యాన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు ఈ ఫ్యాన్ గాలికి ఇలా కూర్చుని ఉండవా? రూమ్ అంతా సెడ తిరిగేస్తుంటావు. ఇప్పుడు ఎలా కూర్చున్నాను? మా ఆవిడ ప్లానింగ్ అమ్మా. అయ్య బాబాయ్, నీకు పెళ్లి కూడా అయిపోయిందా? మామూలు మ్యారేజ్ కదమ్మా, లవ్ ప్లస్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అవునులే, నీకు లవ్ చేస్తాం కామనే కదా. వెళ్ళి కాళ్ళ మీద అడిపోయి ఉంటావు. నేను కాళ్ళ మీద పడతాం కదా, అదే నా కాళ్ళ మీద పెడితే నేనే కనికరించాను. ఆహా, ఇంత గొప్ప టేస్ట్ ఎవరిదబ్బా? ఏం చేస్తుంటది? రోడ్లు ఉడుతుంటదా? కాదు, వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్. మరింత లైట్ వెయిట్ సెలెక్ట్ చేసుకుందేంట్రా? ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్. ఇంతకీ ఎక్కడుందా మహాతల్లి? అదిగో వస్తుంది. ఏమే, ఈ నా ఫ్రెండ్ తుషార్, ఈ ఫ్రెండ్ ఇమాని. నమస్తే. ఈ హోటల్లో అసలు టిఫిన్స్ ఏం బాగోలేదే, మనం వేరే హోటల్కి పోదాం పదా. చూసావా ఎంత బాగా కమెంట్ చేస్తున్నాడు? నా బతుకు ఎంట్రీలు అయిపోయింది. ఒరే ఇక వస్తావరా? ఆగాగు, ఇక్కడ చైర్ ఉంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఇలా తాళతో కట్టేసుకున్నావు. అదే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద గాలివాన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావరా? దానికి కూడా మా ఆవిడ వివచ్చమైన ఏర్పాటు ఒకటి చేసింది. వసే ఓసారి చూపించవే. కమాన్. ఒరే, సునామీ వచ్చినా అదే పక్కకి వెళ్ళాలి గాని ఇది వెళ్ళదురా పక్కకి. వసే పదవే. ఎత్తకు వస్తే కానీ వీళ్ళు దరిద్రం వదలదు. ఏంట్రా అందరూ అనుకుని వచ్చినట్టు ఆరెంజ్ చేసుకున్నారు, నా ఒక్కడిదే రెడ్. నాది బ్లాక్. రేయ్, త్యాగరాజు గడి చెప్పి ఫీజు వేయించండి రా. ఏంటి, ఏమైంది? ఏం జరగడం ఏంటి? ట్యాన్ సిరగ తీస్తావు కదా.
నేనా? డాన్సా? నువ్వే డాన్సే ఎర్రగా తీసావు. నీ మాటలు నాకు వినపడుతున్నాయి. కరెంట్ షాక్ తగిలి చెవిలో సీసం ఊడిపోతే వినపడకేమవుద్ది? మీ మాటలు కూడా వినపడిపోతున్నాయి. అరే నీది మామూలు టాలెంట్ కాదురా బాబు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా చెప్పుకోవాల్సి ఉంటుందయ్యా. ఒక డాన్స్ ఏంటి, ఒక ఫైట్ ఏంటి, ఒక పాట ఏంటి? అబ్బో ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? పాడతావా? మీరందరూ మొనాటనీలో కొట్టుపోతున్నారయ్యా. నేను ఏ పాటనైనా సరే నా స్టైల్లోనే పాడతాను. అది నా స్పెషాలిటీ. ఏదో ఒక పాట పాడు. పాడొచ్చు కానీ వద్దు, మా గురువు గారి బిజినెస్ దెబ్బతింటది. కానీ పాడు పర్లేదు. పాడే. నువ్వెవరు ఫ్యాన్వి? చిరంజీవి. చా నువ్వు? నాగార్జున. తలదూకు. నువ్వు? ఎన్టీఆర్. నువ్వయ్యా? పవన్ కళ్యాణ్. కొంచెం పొట్ట తగ్గించు. పాప నువ్వుట్రా. నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? మహేష్ బాబు. అవునా? నేనెవరు ఫ్యాన్ తెలుసా? ఎవరు ఫ్యాన్? మూర్తన్న. మూర్తన్న? మూర్తన్న ఎవరు? పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. అయితే ఆయన పాటే పాడు. మూర్తన్న పాడితేనే బాగుంటదిలే గానీ ఆర్పి పట్నాయక్ పాట మూర్తన పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? మనసులో ఎంత జడందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, మొదటిసారి ప్రేమ పుట్టినందుకో, ఎందుకో 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 ఎందుకో. ఇంకా అవలో చాలా ఉంది. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాట మూర్తన పాడితే ఎలా ఉంటుందో విన్నాం. మూర్తన్న పాట ఆర్పి పట్నాయక్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? అంత భయపడక్కర్లేదు. పాట చాలా కూల్ గా ఉంటది, స్మూత్ గా. రండి రండి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, నడుమ దొర ఏందిరా, ఆడి పీకుడేందిరా. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో.